అని ఏం చేస్తాడు ఆడి పైసలన్నీ మొలతాడు కట్టుకుని బొందలగడ్డ పట్టుకుపోతావు నాకు అర్థం కాదు. మరి ముట్టుకోకరా నా పైసలు, నీ పైసలతో చేసుకో ఇవన్నీ. లేవో ఒక్క రూపాయలు నా దగ్గర చెప్తున్నా నేను ఇవాళ. కన్నావు కదా నన్ను పోషించు, లేకపోతే తీసుకుపోయి రోడ్డు మీద వదిలేసి చెప్తున్నా. రోజు రోజు గోడ మీద నుంచి మధ్యలో కిరికిరి పెట్టక నాకు చెప్తున్నా. డెలికేట్ మైండ్ నాది అసలే. ఐ హావ్ వన్ స్మాల్ డౌట్. ఇప్పుడు ఇదంతా సెల్ఫ్ డిఫెన్స్ లోనే అయింది కదా, ఇట్లా కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అయితే కాదు కదా? కాదు టిల్లు, ఐ ప్రామిస్. మళ్ళీ పోదాం కదా పోలీస్ స్టేషన్ పోయి నిజం చెప్పేద్దాం కదా. పోలీస్ పోలీస్ అని అనొద్దు టిల్లు, ప్లీజ్. ఎందుకు అట్లా పోలీస్ పోలీస్ అంటే భయపడుతున్నావు నువ్వు? పాత కేసులు ఏమైనా ఉన్నాయా నీ మీద? ఉంటే చెప్పు, నేనేమో అనుకోను. ఎందుకంటే నేను ఒక నైట్లో ఒక సర్ప్రైజే హ్యాండిల్ చేయగలుగుతా రాధిక. ఇట్లా మల్టిపుల్ అంటే నాతో కాదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయినాక అక్కడ సడన్ గా ఇట్లా నువ్వు ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ నంబర్ 1 క్రిమినల్ అని తెలిసిందంటే గుండా ఇస్తాను నేను. అసలు డెలికేట్ మైండ్ నాది. అవును టిల్లు, 40 మర్డర్స్ చేశాను. 5 years నుంచి నన్ను వెతుక్కున్నారు. అట్లా నాకు ప్లీజ్, నాకు భయం అవుతుంది. మరి ఇంకేం టిల్లు, అప్పటి నుంచి చెప్తున్నా పోలీస్ పోలీస్ అంటే వద్దు అని. మళ్ళీ పెద్ద విషయం అవుతుంది, ఇద్దరు ఇరుక్కుంటాం. నీకు అర్థం కాదు. అప్పటి నుంచి నువ్వు పోలీస్ పోలీస్ అని. వన్ మినిట్ ఒక 1 step బ్యాక్ వద్దాం మనము. ఇప్పుడు ఇందాక నువ్వు మనిద్దరం ఇరుక్కుంటామన్నావు కదా, అంటే నేనెందుకు ఇరుక్కుంటాను? నాకేం సంబంధం? నాకు వాడు ఉన్నట్టు కూడా తెలియదు నాకు వాడు. టిల్లు, మనిద్దరు ఫొటోస్ ఇంకా ఎక్కడ సేవ్ చేసుకున్నాడో తెలీదు మనకి. అండ్ ఈ బిల్డింగ్ లో CCTV కెమెరాస్ ఉన్నాయి. ఎవడైనా చచ్చిపోతే శవం ముంగట డ్యాన్స్ వేస్తారు కదా రాధిక. నేను ఆ డ్యాన్స్ కిందేసి పైకొచ్చిన. ఇంట్లో ఒక శవాన్ని బిల్డింగ్లో CCTV కెమెరాలు పెట్టుకొని కూడా నువ్వు నన్ను పేరంటానికి పిలిచినట్టు పిలిస్తే నేను ముఖానికి పౌడర్ కొట్టుకుని వచ్చేసిన చూడు, అట్లుంటది మనతోని. ఎందుకంటే ఇప్పుడు శవం పాతి పెట్టడానికి ఒక ప్రాసెస్ ఉంటది కదా, దానికి కొన్ని ఎలిమెంట్స్ కావాలి. గడ్డపార, గుణపం ఈడ దొరుకుతాయి. దీన్ని హార్డ్వేర్ స్టోర్ అంటారు. నీ జిందగీలో ఉండవు నువ్వు వీడికి. నువ్వు ఏడిపోతావు చెప్పాలా నేను? పబ్స్, మాల్స్, బీస్ట్రో, కెఫే, ఏంటది ఆ లౌంజెస్ గీ. నువ్వు నీకు దండం పెడతాని. నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాడుతుంటే. ఐ హ్యావ్ వన్ సజెషన్ ఫర్ యూ. పోయి కార్లో AC ఆన్ చేసుకొని రిలాక్స్గా స్విగ్గీ ఓపెన్ చేసి ఒక ఫ్రెష్ ఫ్రూట్ వాటర్ మెలన్ ఆర్డర్ చేసుకొని రిలాక్స్గా నువ్వు. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది. మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. ప్లీజ్ నువ్వు వెళ్ళి రిలాక్స్గా. నాకు అలవాటే శవల్పాతి పెట్టు, నేను రోజు చేసేది ఫినిష్ చేసుకుని వస్తా. ఏమంటే ఏం చెప్పాలరా మార్కస్? ఒక ల్యాండ్ ఉన్నది, అది మన సొంతము, మన పర్సనల్ అని అనుకున్నా నేను. కాకుండా ఊర్లో నవగల అందరి పేరు మీద ఉన్నది. అది ఏం చేస్తాము? అదేదో సెటిల్మెంట్ ఉంటే అదేదో హోటల్కి పోతున్నా నేను. పెడతారు నోట్ల పెద్ద ముద్ద. You will never see success because of you.